తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. భార్య ముగ్గురు పిల్లల్ని తుపాకీతో కాల్చి చంపి తానే పోలీసులకు సమాచారం ఇచ్చిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఇక ఈ ఘటనలో 2 పిల్లలు అక్కడికక్కడే మృతి చెందగా భార్య మరో కుమారుడు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా వారి పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఉత్తరప్రదేశ్ లో జరిగిన హృదయ విదారకర ఘటన వెనుక ఉన్న వ్యక్తి బీజేపీ నేత యోగేష్ రోహిలాగా తెలుస్తోంది. సహారన్పూర్ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్న యోగేష్ కొంతకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అయితే ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు ఎటువంటి ఖచ్చితమైన కారణాన్ని చెప్పలేదు. సహారన్పూర్ లోని గంగో ప్రాంతంలోని సంగతేడా గ్రామంలో నివసిస్తున్న బీజేపీ నాయకుడు యోగేష్ రోహిలాగా చేసిన ఈ సంఘటన వార్త మొత్తం జిల్లాలో సంచలనం సృష్టించింది. మరోపక్క దారుణం జరిగిన వెంటనే రూరల్ ఎస్పీ ఫోరెన్సిక్ బృందం పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన తర్వాత యోగేష్ రోహిలాగా స్వయంగా ఈ సంఘటన గురించి పొరుగు వారికి చెప్పినట్లుగా సమాచారం. అతను తన భార్యను 3 పిల్లలను కాల్చి చంపానని చెప్పాడు. ఇది విన్న ఇరుగు పొరుగు వారు షాక్ అయ్యారు. సంఘటనా స్థలానికి వెళ్లిన పరిస్థితి చూసిన తర్వాత వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యోగేష్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరోపక్క 2 పిల్లలు అక్కడికక్కడే మరణించగా అతని భార్య మరొక కొడుకు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వారిద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వారిని ఎందుకు కాల్చాడు, మానసిక పరిస్థితి మరి ఇంకేమైనా కారణమా అనేది తెలియాల్సింది. ఏదేమైనా ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని సహారన్పూర్ జిల్లాలో ఉలిక్కిపాటుకు గురిచేసింది. పాపం చిన్నారులు విగత జీవులుగా పడి ఉన్న ఘటన స్థానికులకు కంటనీరు తెప్పిస్తోంది.